హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ కిచెన్. ఈరోజు నేను వినాయక చవితి రోజు నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదం చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కిలో శనగలు వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వేస్తున్నానండి. 1/2 కిలో శనగలు వేసుకున్న తర్వాత ఇందులో 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1.5 లీటర్ వాటర్ వేసి ఓవర్ నైట్ నాననివ్వాలండి. ఒకవేళ ఓవర్ నైట్ నాననివ్వడానికి కుదరకపోయినా మీరు ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఓవర్ నైట్ నానబెట్టాను. ఇలా నానబెట్టిన శనగల్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసిన శనగల్ని వాటర్ తీసేసి ఒక కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్కి క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం ఓవర్ నైట్ నానబెట్టాం కనుక ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒకవేళ 4-5 అవర్స్ నానబెట్టామనుకోండి, వాటికి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, శనగలు బాయిల్ అయ్యాయి, మెత్తగా ఉడికాయి చూడండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కట్ చేసి ఉంచుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక బాయిల్ చేసేటప్పుడు శనగల్లో కూడా వేసాం కదండి, చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న శనగలు ఇందులో వేసుకొని ఈ పోపు అంతా ఇందులో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి ముందే దేవుడికి కొట్టింది ఉంటే ఆ కొబ్బరిని ఇందులో వేసుకోకూడదండి. ఈ శనగల ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం కోసం చేస్తున్నాం కనుక ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి తురిమి ఇందులో వేసుకోవాలండి. చూడండి, సింపుల్ అండ్ టేస్టీ శనగల ప్రసాదం రెడీ అయింది. ఈ శనగల ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈ శనగల ప్రసాదాన్ని దసరా పండుగ రోజు అమ్మవారికి కూడా నైవేద్యంగా చేసి పెట్టొచ్చండి.